మెదక్ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్ల కోసం తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కారు షెడ్డుకెళ్లింది, కారును కూడా కాంగ్రెస్ ను కూడా ఇంటికి పంపించాలన్నారు రఘునందన్. వేరే వాళ్ళకి ఎందుకు ఏదో కూడా రెండు మాటలు చెప్తాను. పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నా నేను. సీరియల్ నెంబర్ 3 పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. నాతో పాటు ఇంకా 2 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఒక పార్టీ కారు గుర్తు పార్టీ. ఎవరు కారు గుర్తోళ్ళు? ఎవరు కారు గుర్తోళ్ళు? మొన్నదాకా ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు మాసాలకు ఎక్కలేదండి. ఎవరు మొన్నదాకా మన ముఖ్యమంత్రి? చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? ప్రజలకు ఏమైనా కష్టం వస్తే, ఏమైనా ఇబ్బందులు వస్తే నేనున్నా అని ధైర్యం ఇచ్చి నిలబడాలి. వచ్చిండా మరి మన ముఖ్యమంత్రి? వచ్చిండా? మాసాయిపేటలో పొద్దుగాల స్కూల్ పోతున్న పిల్లలు 23 మంది ముక్కు పచ్చనారని పిల్లలు మాసాయిపేట రైల్వే స్టేషన్ కాడ యాక్సిడెంట్ అయి దుక్కై చచ్చిపోతే 23 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిందా అమ్మ కేసీఆర్? వచ్చిండా? అక్కడ వచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్. ఒక్కసారైనా మీ మాసాయిపేటకు వచ్చి యాదగిరి నీకు ఇల్లుందా, చెల్లె నీకు కష్టమైందని అడిగిండా? అందుకనే కోపం వచ్చింది. మన బండకేసి కొట్టిరా కొట్టలేదా? కారు వలిగిపోయింది, షెడ్డుకు పోయింది. చంద్రశేఖర్ రావు బాత్రూమ్ లో దారి పడ్డాడు, తుండి మొక్క ఇరిగింది, సారు పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. కారు పని కథ పోయింది. అయిందా? ఇంకొక ఆయన వచ్చిండు, కారు ఏగుడి నన్ను చూడురి, నేను ఈ నవనీతులకు ఎర్రగా బుర్రగా ఉన్నా, నేను మీకు మంచిగా చేస్తా అని చెప్పిండు. మీకు 2000 పింఛన్ వస్తుంది, 2000 చాలని, 2000 కాదు, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు 4000 ఇస్తా అని చెప్పిండు. ఎన్ని ఇస్తా అని చెప్పిండు? చెల్లె చెప్పిండా చెప్పలేదా? ఎన్ని? 4000 ఇస్తా అని చెప్పిండు. ఒక్క ముసలామే కాదు, ముసలామెకి ఇస్తా, ముసలాయనకి ఇస్తా, ఇద్దరికి 4000 పింఛన్లు ఇస్తా అన్నాడు. మీ మాసాయిపేటలో చెల్లె ఒక్కల కన్నా 4000 పింఛన్ వచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.